మార్పు. పంచామృతాలతో దేవునికి అభిషేకం చేయడం వెనుక అర్థం ఏంటో తెలుసా? పంచామృతాలలో మొదటిది పాలు. మన జీవితం ఎలా అయితే తల్లి పాలతో మొదలవుతుందో అలానే అభిషేకం కూడా పాలతో మొదలవుతుంది. పాలు పవిత్రతకి, స్వచ్ఛమైన మనసుకు గుర్తు. రెండవది పెరుగు. మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ మన కోరికలు, అలవాట్లు మారుతాయి. మన మనసు పాలలాగా స్వచ్ఛంగా ఉండదు. అది పెరుగులాగా కొంచెం కలత, కొంచెం మార్పు ఉన్న స్థితి. మూడవది నెయ్యి. ఎలా అయితే పెరుగుని బాగా మదిస్తే నెయ్యి వస్తుందో అలాగే మన జీవితంలో చేసే కష్టం, సాధన, తపస్సుకి ఇది సూచిక. కష్టాల ద్వారా మనలోని మంచి గుణాలు బయటకు వస్తాయి. నాలుగవది తేనె. తేనె మాధుర్యానికి గుర్తు. ఇది మన హృదయం ప్రేమ, దయ, శాంతితో నిండిపోవడాన్ని సూచిస్తుంది. ఇది దైవానికి దగ్గరయ్యే స్థితి. చివరగా చక్కెర అంటే క్రిస్టలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్. అంటే మనలోని మాధుర్యం, మంచితనం కూడా పర్మనెంట్గా ఉండాలని అర్థం. ఇది కేవలం అభిషేకం కాదు, మన జీవన ప్రయాణం.